నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అకాల వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతులను ఆయన ఆదివారం పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరితగతిన సర్వే చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఏదైతే 500 రూపాయల మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాజిరెడ్డి జగన్ వెంట మండల్ బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మండల బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం చూస్తుంది. ప్రభుత్వం మరి అధికారులు వచ్చిరో లేదో నాకు తెలియదు. అధికారులకు కూడా ఒకటే చెప్తాం ఏంటంటే, మీరు అతి త్వరగా ఎంత తొందరగా అంత తొందరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాని తర్వాత మీరు ఏదైతే ప్రామిస్ చేశారో 500 రూపాయల బోనస్ అది ఇవ్వాలి. ఇప్పుడు ఈ పైన చిమన్పల్లి ఆ పైన ఉన్నటువంటి గుట్ట ప్రాంతాల్లో నాశనమైపోయినటువంటి పంట, నల్లవెల్లి ఇట్లాంటి ఏరియాల్లో నాశనమైనటువంటి పంట, తర్వాత చాలా వరకు మామిడి తోటలు ఉన్నాయి. దాంట్లో కూడా చాలా వరకు రాళ్ళు పడి పూత కానీ పిందెలు కానీ రాలిపోయినాయి. దానికి కానీ అన్నిటికీ కూడా నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మక్క పంట పాడైపోయినప్పుడు, పసుపు పంట కూడా పాడైపోయినప్పుడు, తర్వాత ఎర్రజొన్న విత్తనాల డబ్బులు ఆగిపోయినాయంటే కూడా దగ్గరుండి మరి ఆ డబ్బులు ఇప్పించిండ్రు. ఆ రకంగానే మీరు కూడా రైతులను ఆదుకోవాలి. ఖచ్చితంగా 10,000 రూపాయలు ఎకరాన చొప్పున నాశనమైనటువంటి పంటకు మీరు పరిహారం అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై గవర్నర్.